అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈరోజు మనం కొన్ని విలువైన సంగతుల గురించి మాట్లాడుకుందాం. ఏమిటి అనంటే, రోమ ప్రభుత్వం, రోమ గవర్నమెంట్ క్రైస్తవులను ఎందుకు హింసించింది, క్రైస్తవులను ఎందుకు చంపింది అనే కొన్ని లోతైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. రోమ గవర్నమెంటు క్రైస్తవులను ఎందుకు చంపింది అనంటే, దానికి ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయి. ఒకటి రాజకీయపరమైన కారణం, 2 మతపరమైన కారణం, 3 సామాజిక పరమైన కారణం. ఇందులో నేను 2 మాత్రమే వివరిస్తాను, వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఒకటి రాజకీయపరమైన కారణం, 2 మతపరమైన కారణం. ఈ 2 గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రోమ గవర్నమెంట్ని మొదటగా నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో క్రీస్తు శకం 54 నుండి 68 సంవత్సరాల మధ్యలో నీరో చక్రవర్తి రోమ గవర్నమెంట్ని పరిపాలించాడు. ఈయన పరిపాలిస్తున్న సమయంలో రోమ గవర్నమెంట్ చక్రవర్తిని కైసరుగా, దేవుడుగా ఆరాధించాలన్న ఆజ్ఞ ప్రవేశపెట్టింది. రోమ గవర్నమెంట్ కింద ఉన్న ప్రతి ఒక్కరూ కైసర్ని, చక్రవర్తిని దేవుడిలా భావించి ఆయనను ఆరాధించాలి. ఇది రాజకీయ వ్యవస్థలో ఒక భాగం. ఇది రాజకీయమైనటువంటి పరమైన కారణం ఇది ఒకటి. ఆయనను రోమ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కైసర్ని లార్డ్‌గా, దేవుడిగా, రక్షకుడిగా ఆరాధించాలి. ఆయన రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా పిలిచి ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. రోమ ప్రభుత్వంలో కైసర్ యొక్క విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాన్ని మొక్కాలి, దానికి ధూపం వేయాలి విగ్రహానికి, దానికి సాగిలపడాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ తీసుకొచ్చారు. ఆయన ప్రభువు, ఆయన రక్షకుడని పలకాలి అని చెప్పేసి ఆజ్ఞ తీసుకొని వచ్చారు. ఇలా విగ్రహాలు, ఆలయాల ద్వారా కైసరుని దేవుడిగా ఆరాధించమని బలవంతంగా చేసేశారు. అంటే రోమ గవర్నమెంట్లో విగ్రహాలు పెట్టి, ఆలయాలు కట్టించి, కైసర్ని, చక్రవర్తిని దేవుడిగా ఆరాధించాలని చెప్పేసి బలవంతం చేశారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే, ఎఫెస్తులో కానీ, స్మిర్నాలో కానీ, ఆసియా మైనర్ ప్రాంతాల్లో ఎక్కడ చూడు ఈ యొక్క కైసర్ యొక్క ఆలయాలు పెట్టి, అందులో ఆయన విగ్రహాన్ని పెట్టి అక్కడ ఆరాధించాలి, ఆయనను ఆరాధించాలి, సాగిలపడాలని చెప్పేసి ఒక ఆజ్ఞను పుట్టించారు. కైసరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటాడో ఆ ప్రాంతం వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు సాగిలపడి ఆయనకు మొక్కాలి. కైసరు దేవుడే అని చెప్పేసి, కైసరు రక్షకుడు అని చెప్పేసి జై కొట్టాలి, నినాదాలు పలకాలి, నినాదాలు చేయాలి ఆయన దేవుడు అని. ఇలాగా తన ఉండే ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో, ఏ ప్రజలైతే ఉన్నారో ఆయనను ప్రత్యక్షంగా ఆరాధించాలి. ప్రత్యక్షంగా లేని వారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకు ఆలయాలు కట్టించేవారు. కైసర్ యొక్క ఆలయాలు కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని పెట్టి మీరు ఇలాగా ధూపం వేయాలి, సాగిలపడాలి, ఈయన దేవుడు కాబట్టి ఈయనకి బలులు కూడా అర్పించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞను తీసుకొచ్చి పెట్టారు. తమ సమక్షంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తే తమకు దూరంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఆలయాలు కట్టేవారు. ఆలయాలు కట్టి ఆయనను ఆరాధించాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఇలాగా రోమ సామ్రాజ్యంలో చాలా భాషల వాళ్ళు ఉన్నారు, చాలా మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ ఆయనను కైసర్ని దేవుడిగా ఆరాధించారు, దేవుడిగా కొలిచారు. ఈ ఆరాధన ఎందుకనంటే ఈ ఆరాధన ఎందుకనంటే ఏకత్వాన్ని కాపాడడానికి కైసర్ యొక్క ఆరాధన ఒక సింబాలిక్‌గా ఉండేది. ఎలా అనంటే ఏకత్వం అంటే ఏమిటి అనంటే కైసర్ని ఆరాధించే వాళ్ళందరూ ఒక్కటే. చక్రవర్తిని ఆరాధించి స్తుతించే వాళ్ళందరూ ఒక్కటే. ఇలాగ ఆరాధించే వాళ్ళందరూ ఒక్కటే. ఆరాధించని వాళ్ళు కైసర్‌కి వ్యతిరేకంగా వీరు మరొక గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. మొదటి శతాబ్దంలో ఎవరెవరైతే కైసర్ని ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ ఒక్కటే, ఏకత్వమే అని అనుకునేవారు. కానీ కైసర్‌కి మొక్కకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయన దేవుడిగా భావించకుండా వాళ్ళని వాళ్ళు ఏమనుకునేవారంటే వీరు కైసర్‌కి, ఈ చక్రవర్తికి వ్యతిరేకమైన గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. ఇలాగ రోమ సామ్రాజ్యంలో గ్రీకులున్నారు, యూదులున్నారు, ఈజిప్షియన్లున్నారు. ఇలా చాలా రకాలైనటువంటి మతస్థులు కూడా ఉన్నారు. కానీ అన్ని మతాల వారికి కైసర్ని దేవుడిగా ఆరాధించారు. ఆరాధిస్తున్నప్పటికీ అన్ని మతాల వారికి ఇది ఓకే అనిపించినా
అన్ని మతాల వారికి ఇది ఓకే అనిపించినా, అన్ని జాతుల వారికి ఇది ఓకే అనిపించినా, కానీ ఒక్కరికి మాత్రం ఇది వంటబట్టలేదు. ఇది ఓకే అనిపించలేదు. ఎవరికి అనంటే క్రైస్తవులకి. క్రైస్తవులకి కైసరు యొక్క ఆరాధన అది విగ్రహారాధనగా కనిపించింది. కైసరుని ఆరాధించాలి, కైసరుని పూజించాలి, కైసరు ప్రభువే, కైసరు దేవుడు, చక్రవర్తి దేవుడు అని ఆరాధిస్తే ఏమవుతదంటే క్రైస్తవులకు అది విగ్రహారాధనగా కనిపించింది. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులు కైసరుని దేవుడిగా, చక్రవర్తి దేవుడిగా ఆరాధించాలన్న దాన్ని వాళ్ళు నిరాకరించారు. మేము మొక్కము, మేము ఆరాధించము అనన్నారు. ఎందుకు ఆరాధించలేదు అంటే దేవుడు ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకర్థమయ్యింది. కాబట్టి వాళ్ళు కైసరుని దేవుడిగా, చక్రవర్తిగా వాళ్ళు అంగీకరించలేదు. యేసుక్రీస్తు వారి బోధలో కూడా ఆయన సువార్త చేసే టైంలో కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఎవరిని ఆరాధించమన్నాడో ఒకసారి చూద్దాం చూడండి. ఎవరిని ఆరాధించమన్నాడో యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చూద్దాం చూడండి. చదువుతాను చూడండి. 23, 24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఇక్కడ చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి అని అంటున్నాడు దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు ఆయన చేస్తున్న సువార్త బోధల్లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు సత్యముతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి అన్న మాట చెప్పినప్పుడు ఇంత నిఖిచ్చితమైన బోధ విన్న ఆనాటి ప్రజలు ఇప్పుడు ఎవరిని దేవుడిగా ఆరాధించాలి? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలి అన్నాడు. దేవుడు ఆత్మ అన్న పదాన్ని ప్రయోగించాడు యేసుక్రీస్తు వారు. ఇంత నిఖిచ్చితమైన బోధ విన్నప్పుడు క్రైస్తవులు దేవుడు ఎవరిని ఆరాధించాలి? వాళ్ళు ఎవరిని ఆరాధించాలి దేవుడిగా? ఇప్పుడు నీరో చక్రవర్తిని మొదటి చక్రవర్తి అయినటువంటి రోమ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి నీరో చక్రవర్తి. ఆ చక్రవర్తిని దేవుడిగా ఆరాధిస్తే ఇప్పుడు క్రైస్తవులకు అది విగ్రహారాధన. విగ్రహాలు పెట్టి దేవాలయంలో విగ్రహాలు పెట్టి దానికి ధూపం వేసి సాగలపడి మొక్కడం అంటే క్రైస్తవులకి అది విగ్రహారాధన. అందుకని వాళ్ళు అంగీకరించలేదు కైసర్ని దేవుడిగా, చక్రవర్తి దేవుడిగా. అందుకని క్రైస్తవులు వాళ్ళని అంగీకరించలేదు కైసర్ని. సమస్య ఎక్కడొచ్చిందనంటే రోమన్ గవర్నమెంట్ ఏం కోరిందంటే కైసర్ని, ఈ నీరో చక్రవర్తిని దేవుడిగా అంగీకరించి ఆయన ప్రభువు, రక్షకుడు అని చెప్పి దేవాలయాలు పెట్టి మీరు మొక్కాలని కోరింది. కానీ ఇక్కడ అయితే క్రైస్తవులు మాత్రం మాకు ప్రభువు ఒక్కరే, దేవుడు ఒక్కరే. మేము మొక్కితే గిక్కితే ఎవరికి మొక్కుతాము అనంటే యేసుక్రీస్తు వారికి. ఆయనే మా ప్రభువు. మేము ఆయనకే సాగిలపడతాం, ఆయనకే మొక్కుతాం, ఆయనకే ఆరాధిస్తాం, ఆయనకే సాగిలపడి ఆయనకు మొక్కుతాం అని చెప్పడం ద్వారా సమస్య వచ్చింది ఇక్కడ. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దీని గురించి ఒక మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడో ఒకసారి చూద్దాం చూడండి. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తే పౌలు గారు ఏమన్నారంటే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం చూడండి. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం చూడండి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తిను విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నవి. మనకు ఒక్కడే దేవుడును ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే అన్నాడు, ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, దేవుడు ఒక్కడే అంటున్నాడు పౌలు గారు, ప్రభువు ఒక్కడే అంటున్నాడు. ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో ఎంత బలంగా నాటుకుపోతాయండి. దేవుడు ఒక్కరే అన్నాడు, ప్రభువు ఒక్కరే అన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, దేవుడేమో తండ్రి అయిన దేవుడు అని చెప్పినాడు. ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో చాలా బలంగా నాటుకుపోయాయి మొదటి శతాబ్దపు యొక్క క్రైస్తవుల మనసుల్లో.
అందుకే వారు దేవుడిని తప్ప మేము ఎవ్వరిని ఆరాధించము అని చెప్పేసారు డైరెక్ట్‌గా ఆనాటి గవర్నమెంట్‌కి. అందుకే వాళ్ళు ప్రభువుగా, రక్షకుడిగా కైసర్‌ను ఆరాధించడానికి ఇష్టపడలేదు. అందువల్ల కైసర్‌ను దేవుడుగా ఆరాధించట్లేదని చెప్పి క్రైస్తవులు తిరుగుబాటు చేస్తున్నారని వాళ్ళు దేశద్రోహులని ఒక ముద్ర వేసేశారు క్రైస్తవుల మీద. అంటే కైసర్ యొక్క ఆజ్ఞని తిరస్కరించిన దానికి, కైసర్‌ని దేవుడుగా ఆరాధించిన దానికి ఆయన దేవుడిగా భావించట్లేదని క్రైస్తవులను ఏమన్నారంటే వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, తిరుగుబాటుదారులు అని అన్నారు రోమా గవర్నమెంట్. అలాగే వీళ్ళు దేశద్రోహులు అని ముద్ర వేశారు. చాలా మందిని హతమార్చేశారు. వీళ్ళు కైసర్‌ని దేవుడిగా ఆరాధించట్లేదని చాలా మందిని హతమార్చారు. ఎంతో మందిని హింసించారండి. క్రైస్తవులు చాలా మటుకు హింసించబడ్డారు ఈ విషయంలో. ఎంతో మందిని చంపేశారు. ఇలాంటిది పాత నిబంధన గ్రంథంలో గూడా మనకు కనిపిస్తది. ఎక్కడ? మీకు స్ట్రైక్ అవ్వాలి. ఎక్కడనంటే నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని చేసి దానికి సాగిలపడమని షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఆజ్ఞయిస్తాడు. వాళ్ళేమంటారు? మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదు గానీ, ఆ విగ్రహానికి మాత్రం మొక్కము. మా దేవుడు కాపాడడానికి సమర్థవంతుడైన దేవుడు. మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు గానీ, మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కము అనన్నారు. అర్థమవుతుంది గదా! అక్కడ వాళ్ళు చంపేస్తారని తెలిసిన దేవునికి మొక్కలేదు. ఇక్కడ గూడా సేమ్ అదే సిట్యుయేషన్ జరుగుతుంది జూడండి. మిమ్మల్ని కైసర్ కైసర్‌ని దేవుడిగా ఆరాధించకపోయినా, మీరు స్వీకరించకపోయినా మిమ్మల్ని చంపేస్తాం అనన్నారు. అయినా ఇక్కడ గూడా అదే మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదు, మమ్మల్ని హింసించినా పర్లేదు, మమ్మల్ని హతమార్చినా పర్లేదు గానీ, మేము కైసర్‌ని, కైసర్ చక్రవర్తిని మేము దేవుడిగా అంగీకరించము అని చెప్పేసారు తెగేసి. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలాగా ఆరాధించని వారిని ఏం జేశారంటే, ఈ రోమన్ గవర్నమెంటు జంతువులకు ఆహారంగా వేశారు మనుషులని. చంపిన వాళ్ళని గాదు. బతికుండంగానే ఎలాగా ఆహారంగా వేశారంటే, ఒక మనకి క్రికెట్ స్టేడియం తెలుసు కదా! మన క్రికెట్ స్టేడియం ఎలా ఉంటదో, అలాగా రౌండ్‌గా మనుషులు కూర్చుంటారండి. మనుషులు కూర్చొని క్రైస్తవులని మధ్యలో గ్రౌండ్ ఉంటది. ఒక 5, 6 ఎకరాల ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌లోకి లాక్కొనొచ్చి క్రైస్తవులను అక్కడ పాడేస్తే, పాడేసి దాని లోపలికి సింహాలు, పులులు, ఎలుగుబంట్లను వదిలేసేవారు. వదిలేస్తే అవి వాళ్ళని పీక్కు తినేవి క్రైస్తవులని. కైసర్‌ని దేవుడుగా ఆరాధించినందుకు జరుగుతున్న తంతు ఇదంతా. అలాగా ఆ గ్రౌండ్‌లో వాళ్ళని ఈడ్చుకెళ్ళి పడేసినప్పుడు సింహాలు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని పీక్కు తినేవి. అలా గ్రౌండ్ చుట్టూరా కూర్చున్న ప్రజలు అది చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు. అది చూస్తూ వాళ్ళకొక గేమ్‌లాగా ఎంజాయ్ జేసేవారు. వాళ్ళని పీక్కుతుంటుంటే విజిలేసేవారు, అరిసేవారు, గోల పెట్టేవారు. అంటే అదొక ఎంజాయ్‌మెంట్‌గా కనబడేది రోమా గవర్నమెంట్‌లో ఉన్న ప్రజలకి క్రైస్తవులని చంపడము అనంటే. అలాగే ఇంకా ఏం చేశారంటే నీరో చక్రవర్తిని దేవుడిగా అంగీకరించినందుకు క్రీస్తు శకం 64లో క్రైస్తవులను సజీవంగా కాల్చేశారండి. క్రైస్తవులని ఒక కట్టెకి కట్టేసి, ఒక దిమ్మ మీద అలాగా కట్టేసి, ఒక కొయ్యకి అలా కట్టేసి వాళ్ళ మీద నూనె పోసి అంటిస్తే వాళ్ళు రోమా వీధుల్లో లైట్‌లలాగా వెలిగారు. లైట్‌లలాగా కాలిపోయారు. మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవులు. ఆ రోజుల్లో చక్రవర్తిని దేవుడుగా మొక్కనందుకు చంపారు. అయినా వాళ్ళు దేవుడిని ఎక్కడ విడిచిపెట్టలేదండి. బ్రతికున్న మనుషులను సింహాల ముందు పాడేస్తే అవి పీక్కుతుంటే అది చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు. ఎంజాయ్‌మెంట్‌గా ఫీల్ అయ్యేవారు. చాలా మందిని కొయ్య మీద కట్టేసి ఆయిల్ పోసి అంటించేవాళ్ళు. అయినా సరే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వాళ్ళ భక్తి ఎక్కడ తగ్గలేదు. వాళ్ళ విశ్వాసం ఎక్కడ తగ్గలేదు. మమ్మల్ని చంపేస్తారు అని తెలిసినా గూడా, అది ఆనాటి క్రైస్తవుల విశ్వాసం. ఈరోజు మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మన ప్రభుత్వం మనం చంపాల్సిన అవసరం లేదండి. ఈరోజు మన ప్రభుత్వం మీరు క్రిస్టియన్స్ గాబట్టి, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు గాబట్టి, మీకు ఆధార్ కార్డులు తీసేస్తాం, రేషన్ కార్డులు తీసేస్తాం అనంటే చాలు. మనం ఏమంటామో తెలుసా? జస్ట్ మనం చంపాల్సిన అవసరమే లేదు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకివ్వము అనంటే మనం ఏమంటాము? మనం ఏమంటామంటే, మనకెందుకండి యేసుక్రీస్తు వారు బతుకుంటే ముందు రోజుల్లో మనం నమ్ముకుందాం. ముందు రోజుల్లో విశ్వసిస్తాం అని చెప్పేసి కానీ రేషన్ కార్డుల కొరకు, ఆధార్ కార్డుల కొరకు దేవుణ్ణి వదిలేసే భక్తులు ఉన్నారంటే నమ్మగలరా? ఇప్పటికి ఉన్నారు. రేషన్ కార్డుల కోసం, బియ్యం కోసం
ప్రభుత్వ నిధులు రావట్లేదని మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని వదిలేసే భక్తులున్నారు. అలాంటి క్రైస్తవులున్నారు. మాకివన్నీ లేకపోతే మేము బ్రతకడం ఎలా? ఎలా బ్రతుకుతాం మేము? అని దేవుడిని వదిలేసే భక్తులు గూడా ఉన్నారు. కానీ మొదటి శతాబ్ద క్రైస్తవులు అలా లేరు. మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు. మేము చక్రవర్తిని మాత్రం దేవుడిగా అంగీకరించము. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుడు దేవుడు అని నమ్మితే నిన్ను చంపేస్తామంటే ఎంతమంది మనలో నిలబడగలరని? మీరు నన్ను చంపేసినా, మా ప్రాణాలు తీసేసినా, మీరు మమ్మల్ని ఏం చేసినా యేసుక్రీస్తు వారినే నమ్ముతాము. ఆయన్నే విశ్వసిస్తాము. ఆయనే మాకు దేవుడని నిలబడే వాళ్ళు ఎంతమందున్నారు? మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల విశ్వాసం మనలో ఉందా? నీరో చక్రవర్తి మాత్రమే కాదు అలా చేసింది. తన తర్వాత వచ్చిన చక్రవర్తులు ఎంతోమంది ఇలాగే దీన్ని కొనసాగించారు. నీరో చక్రవర్తి తర్వాత చాలామంది చక్రవర్తులొచ్చారు. రోమ గవర్నమెంట్‌ని పరిపాలించే టైంలో చాలామంది చక్రవర్తులు రోమ గవర్నమెంట్‌ని పరిపాలించారు. అలాంటి సమయంలో ఇలా వచ్చిన ప్రతి చక్రవర్తి క్రైస్తవులను విపరీతంగా హింసించాడు. అందులో నేను కొన్ని పేర్లు రాసుకున్నాను. ఆ పేర్లు మీకు చెప్తాను వినండి. వాళ్ళు ఎలా ఎలా హింసించారో క్రైస్తవులని ఒకసారి జాగ్రత్తగా వినండి. డొమిటియన్ చక్రవర్తి. ఈయన క్రీస్తు శకం 81 సంవత్సరం నుండి 96 సంవత్సరాల మధ్యలో ఇతడు నేను దేవుడిని, ప్రభువుని అని పిలిపించుకున్నాడు. అలా చేయని క్రైస్తవులను శత్రువులుగా భావించి, క్రైస్తవులను విపరీతంగా వాళ్ళని చంపేసి, హింసించి, జైల్లో వేసేసి, కొరడాలతో కొట్టించి, చాలా హింసించేశాడు. ఇతని తర్వాత వచ్చిన చక్రవర్తి ఎవరు అనంటే ట్రయన్ చక్రవర్తి. ట్రయాన్ చక్రవర్తి ఈయన 98 క్రీస్తు శకం 98 సంవత్సరం నుండి 117 సంవత్సరాల్లో ఈయన రోమ గవర్నమెంట్‌ని పరిపాలించాడు. ఈయన కాలంలో కూడా క్రైస్తవులను శత్రువులుగా చేశారు. శత్రువులుగా భావించారు. ట్రయాన్ చక్రవర్తిని దేవుడి ఆరాధించట్లేదని, ఈ చక్రవర్తిని దేవుడిగా ఆరాధించట్లేదని క్రైస్తవులను చంపేశారండి. తర్వాత వచ్చిన చక్రవర్తి మార్కస్ ఔరేలియస్. ఈయన మార్కస్ ఔరేలియస్ అనే చక్రవర్తి క్రీస్తు శకం 116 సంవత్సరం నుండి 180 సంవత్సర కాలంలో ఈయన రోమ గవర్నమెంట్‌ని పరిపాలించాడు. ఈయన అధికారం కింద క్రైస్తవులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని భావించి వేలాది మంది క్రైస్తవులను చంపారండి. ఈయన అధికారంలో క్రైస్తవులు మాకు లోబడి ఉండట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు, అంటే నన్ను దేవుడిగా అంగీకరించట్లేదని చెప్పేసి వీళ్ళున్నారని చెప్పేసి క్రైస్తవులను ఊచకోత కోయించేశాడీయన. అలాగే ఈయన తర్వాత వచ్చినట్టు చక్రవర్తి డేసియస్ చక్రవర్తి. ఈయన క్రీస్తు శకం 249 సంవత్సరం నుండి 251 సంవత్సరం వరకు రోమ ప్రభుత్వాన్ని పరిపాలించాడు. ఈయన క్రైస్తవులపైన ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం ఆజ్ఞ అంటే ప్రతి పౌరుడు విగ్రహం ముందు బలి ఇస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకీ? కైసరు దేవుడు అని నేను నమ్ముచున్నాను. అందుకని నేను బలి ఇస్తున్నానని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రతి పౌరుడు ఆయన గవర్నమెంట్ కింద ఉన్న ప్రతి పౌరుడు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను చక్రవర్తిని దేవునిగా భావిస్తున్నాను, దేవునిగా కొలుస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నేను బలిస్తున్నాను అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలా చేయని వాళ్ళని జైల్లో వేశారు. జైల్లో వేసి చాలామందిని జైల్లోనే మగ్గిపోయి వాళ్ళ జీవితాలు అక్కడితోనే ఎండేలా చేసేశారు. ఇంకా ఆయన తర్వాత వచ్చిన చక్రవర్తి ఇంకా ఎవరనంటే డయోక్లియన్. డయోక్లీటియన్ చక్రవర్తి. డయోక్లీటియన్ చక్రవర్తి ఈయన క్రీస్తు శకం 84 సంవత్సరం మధ్య నుండి 305 సంవత్సరాల మధ్యలో ఈయన రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ పరిపాలిస్తున్న సమయంలో ఈయన క్రైస్తవులపైన అత్యంత ఘోరమైన హింస చేశాడండి. ఏం చేశాడంటే ఆయన చర్చిలను తగలబెట్టేశాడు. చర్చిలను కూలగొట్టేశాడు. క్రైస్తవులను బలవంతంగా విగ్రహారాధన చేయించాడు. మీరు విగ్రహారాధన చేయట్లేదని చెప్పి వాళ్ళను లాక్కెళ్ళి విగ్రహాల ముందు బలి అర్పించేశాడు. మీరు బలి అర్పించాలని బలవంతంగా విగ్రహారాధన చేయించాడు. బలవంతంగా మోకరిల్లేలా చేశాడు. బలవంతంగా మొక్కేలా చేశాడు విగ్రహాలకి. అలాగే ఏం చేశారంటే చాలామందిని తలలు నరికేశారు. చాలామందిని వధించారు. ఈ చక్రవర్తి చాలామంది వధించారు. ఇలా వచ్చిన ప్రతి కైసరు చక్రవర్తిని మొదటి శతాబ్దంలో దేవుడుగా అంగీకరించడానికి క్రైస్తవులను ఏం చేశారంటే హింసించారు, ఘోరంగా చంపారు, తలలు నరికారు. అలా చేసినా గాని సరే క్రైస్తవుల్లో వాళ్ళ విశ్వాసం ఎక్కడా తగ్గలేదండి. ఇంతమంది చక్రవర్తులు క్రైస్తవులను చంపుతున్నా, హింసిస్తున్నా, ఘోరంగా ఏం చేసినా గాని సరే మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల విశ్వాసం ఎక్కడ తగ్గలేదు.
ఏ చక్రవర్తికి గూడా క్రైస్తవులు సాగిలపడి మొక్కలేదు. మీరు దేవుడని ఎక్కడ గూడా వాళ్ళు సంబోధించలేదు. అంగీకరించలేదు. ప్రతి క్రైస్ ప్రతి కైసర్‌ని, ప్రతి చక్రవర్తిని. అందుకనే వీళ్ళేం జేశారంటే, మనిషిని బ్రతికుండగానే వాళ్ళ చర్మంలో కత్తి దింపి, బలవంతంగా వాళ్ళ చర్మాన్ని ఒలిచేసేశారండి. మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవులని. రోమా గవర్నమెంట్ ఇంత ఘోరంగా హింసించింది. వాళ్ళ చర్మాల్లో బ్రతికుండగానే కత్తి దింపి వాళ్ళ చర్మాలని ఒలిచేసేసింది. ఇలా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎంతమంది క్రైస్తవులు వచ్చినా, ఎంతమంది క్రైస్తవులను చంపినా, ఎంతమంది కైసరులు వచ్చినా, మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల విశ్వాసం ఎక్కడా తగ్గలేదు. వాళ్ళని ఎంతలా హింసించినా, కొట్టినా, చంపినా, తలలు ఎగరగొట్టినా, తలలు నరికినా, వాళ్ళ చర్మము ఒలిచినా, సింహాల ముందు, పులుల ముందర వాళ్ళని పాడేసినా, వాళ్ళ విశ్వాసం ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకు ఇదంతా జరిగిందంటే, రోమా గవర్నమెంట్ చక్రవర్తిని దేవుడిగా అంగీకరించనందుకు. కైసరుని చక్రవర్తిని దేవుడు అని అంగీకరించని దానుకు క్రైస్తవులను ఇంతలా హింసించేసింది రోమా గవర్నమెంట్. ఇది రాజకీయపరమైనటువంటి కారణం. రాజకీయ కారణం ఇది. తర్వాత మతపరమైన కారణం చూద్దాం. మతపరమైన కారణం ఏంటి అంటే, రోమ ప్రభుత్వంలో అనేకమైన దేవుళ్ళు, దేవతలు అనబడినవి చాలా ఉన్నాయి. రోమ ప్రభుత్వంలో దేవతల పూజ అనేది కేవలం మతం కాదది. రోమ గవర్నమెంట్‌లో దేవతల పూజ అనేది కేవలం మతం గురించి మాత్రమే కాదు. పూజ విధానం ఏ విధంగా ఉందంటే రోమ గవర్నమెంట్‌లో దేవతలకు పూజ చేసే ప్రతి వాడు గవర్నమెంట్‌కి లోబడుతున్నాడు అనే ఒక గుర్తు. ఇక్కడ రోమా సామ్రాజ్యంలో రోమ ప్రభుత్వంలో ఉండే ప్రతి దేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తే రోమ ప్రభుత్వానికి లోబడినట్టు. ఆ దేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తే ఏమవుతుందంటే రోమ ప్రభుత్వానికి లోబడినట్టు. ఆ గవర్నమెంట్‌ను గౌరవిస్తున్నట్టు. రోమ ప్రభుత్వానికి విధేయత చూపినట్టు. ఎవడు దేవుళ్ళకి, దేవతలకు బలి ఇవ్వడో వాడు రాజ్యానికి విధేయుడు కాదు అని భావించేది. ఎవరెవరైతే ఈ రాజ్యంలో ఉండే దేవతలను, దేవుళ్ళను పూజించకపోతే వాడు రాజ్య విరోధి అని అనుకునేవారు. రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. వీడు లోబడట్లేదు రాజ్యానికి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని హింసించాడు. ఎవడు చేయకపోతే వాడు రాజ్యానికి విరోధి, వ్యతిరేకని భావించి రోమ ప్రభుత్వంలో ఉన్న మతాల వారు ఈ రోమ ప్రభుత్వంలో అన్ని మతాల వారు ఈ ఆచారాన్ని పాటించినా, ఈ దేవతలను పూజించిన, చక్రవర్తులను, దేవుళ్ళని పూజించినా కానీ క్రైస్తవులు అందులో కలవలేదు. క్రైస్తవులు వేరైపోయారు. అస్సలు అందరితో పాటు క్రైస్తవులు కలవకపోవడం అస్సలు వాళ్ళకు జీర్ణించుకోని విషయంగా వాళ్ళకు మారింది. జీర్ణించుకోలేకపోయారు దాన్ని. వాళ్ళతో పాటు క్రైస్తవులు విగ్రహారాధన చేయలేదు ఎక్కడ. క్రైస్తవులు యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధించేవారు. వాళ్ళని హింసించినా గాని సరే, వాళ్ళని కొట్టి చంపినా గాని సరే, యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధించారు. ఆయనను మాత్రమే దేవుడిగా భావించారు. అందుకే క్రైస్తవులని అంతగానో హింసించేశారు రోమ గవర్నమెంట్. ఏ చక్రవర్తిని కూడా వాళ్ళు పూజించలేదు. అందుకే క్రైస్తవులను ఏం చేసిందంటే ఆ టైంలో వీళ్ళు విధేయత చూపెట్టలేదని చెప్పేసి వీళ్ళని ఎలా చూసిందంటే రోమా గవర్నమెంటు క్రైస్తవులు అన్ని మతస్థుల పండగల్లో పాల్గొనట్లేదని ప్రజలు వారిని అనాగరికులు అని అన్నారు. వీళ్ళకి తెలివి లేదు, జ్ఞానం లేదు, వీళ్ళకేమీ తెలియదు. వీళ్ళు క్రైస్తవులు అన్ని పండగల్లో పాల్గొనట్లేదని చెప్పేసి వీళ్ళు రోమా గవర్నమెంట్‌లో ఉండే దేవతలకు కోపం వచ్చి రోమా గవర్నమెంట్‌లో అనేకమైన నష్టాలు, కష్టాలు, తెగుళ్ళు, మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులను అపశకునంగా చూశారు. అపశకునం అంటే తెలుసుగా. మనకి ఏదన్నా పెళ్లి ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఒక పెళ్లి ఎదురొస్తే మనకు అపశకునంగా భావిస్తారు. లేదంటే ఎవరన్నా బయటికి దూరంగా వెళ్ళేటప్పుడు ఎవరన్నా తుమ్మితే చాలు అది అపశకునంగా భావిస్తారు. అలాగే సేమ్ క్రైస్తవులను ఇలాగే చూశారు. ఆ దేవుళ్ళని, దేవతలను పూజించినందుకు క్రైస్తవులను ఇలాగే చూశారు మొదటి శతాబ్దంలో. వాళ్ళని క్రైస్తవులు బలి ఇవ్వట్లేదని సమాజం నుండి వెలివేశారు. క్రైస్తవులకు పనులు చేసుకోవడానికి పనులు కూడా కల్పించలేదు ఆ గవర్నమెంటు. వాళ్ళని సెపరేట్ చేసేసింది.
బలి ఇవ్వట్లేదని చెప్పేసి బలి ఇస్తావా ఇవ్వవా అంటే, నేను బలి ఇస్తానన్న వాళ్ళని వదిలేసేవారు. బలిని ఇయ్యకపోతే వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళి విగ్రహాల ముందర బలి అర్పించేలా చేసేవారు క్రైస్తవులను. ఇంత విచిత్రం ఇంత విచిత్రంగా ఇంత హింసించినా ఎంతగానం వాళ్ళ క్రైస్తవులను ఎంత హింసించినా, చంపినా, మనిషి చర్మాన్ని ఒలిచేసినా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా దేవతలనబడిన విగ్రహాలకి ఎక్కడ మొక్కలేదండి ఆళ్ళు. ఎక్కడ గూడా మొక్కలేదు, బలి అర్పించలేదు. ఎందుకు వాళ్ళంత స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అననంటే, అందుకు కారణం అపోస్తలులు చేసిన బోధ. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన బోధలో చెప్పారో, అదే విధంగా 12 మంది అపోస్తలులు చేసిన బోధ ఎలా ఉందంటే, అంత గట్టిగా నిలబడేలా చేసింది ఆ క్రైస్తవులని ఆ బోధ. అందుకనే వాళ్ళు ఎక్కడ తగ్గలేదండి. ఎక్కడ కూడా చక్రవర్తిని దేవుడిగా ఆరాధించలేదు. రోమ గవర్నమెంట్‌లో ఉండే దేవుళ్ళను, దేవతలను దేవుళ్ళుగా వాళ్ళు ఆరాధించలేదు, అంగీకరించలేదస్సలు. ఆ పని చేయడానికి కూడా అంగీకరించలేదసలు. అంత స్ట్రాంగ్‌గా ప్రకటించారు అపోస్తలులు సువార్తను. అందుకే వాళ్ళు మా ప్రాణాలు పోయినా పర్లేదు, మమ్మల్ని చంపేసినా పర్లేదు, మా దేవుడికే మేము మొక్కుతాము. మా దేవుడినే మేము ఆరాధిస్తాం. యేసుక్రీస్తు వారికే మేము సాగిలపడతాము. ఆయనే మాకు దేవుడు. మా తలలు తీస్ మా తలలు తీసేసినా పర్లేదు. వాళ్ళకి తెలుసు మా తలలు తీసేస్తారు, మమ్మల్ని చంపేస్తారని తెలుసు. సింహాల ముందు, ఎలుగంట్ల ముందు, పులుల ముందు మమ్మల్ని పాడేస్తాయి. అవి మమ్మల్ని పీక్క తింటాయని తెలిసినా కూడా సరే, వాళ్ళు ఎక్కడ రోమ గవర్నమెంట్‌లో ఉండే దేవీ దేవతలకు ఎక్కడ సాగిలపడలేదు, మొక్కలేదు. వాళ్ళ ప్రాణాలని అస్సలు తీపిగా ఎక్కడించుకోలేదు. మా ప్రాణం తీసేస్తారన్న బాధ, భయం గాని ఎక్కడ మొదటి శతాబ్దంలో ఉండే క్రైస్తవులకి ఎక్కడ లేదండి. వాళ్ళు ధైర్యంగా నిలబడారు. ధైర్యంగా నిలబడ్డారు. మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు విశ్వసించారు అంత గట్టిగా. ఈ దేవుడే నిజమైన దేవుడు. ఇంకా ఏ దేవుడు లేడు. అందుకనే వాళ్ళంత గట్టిగా పౌలు గారు కూడా విగ్రహాల గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం చూడండి. కైసర్‌ని కైసర్‌కి దేవాలయం కట్టి ఆలయం కట్టి అందులో కైసర్ విగ్రహాన్ని పెట్టి మొక్కినప్పుడు ఏమవుతుందంటే అది విగ్రహారాధన గదా! ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు గారు విగ్రహాల గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు చూద్దాం ఒకసారి. 14, 19 చూద్దాం చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం. 14 కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. ఇప్పుడు 19వ వచనం చెప్దాం. 19వ వచనం చదువుదాం చూడండి. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనను ఉందనినైనను విగ్రహంలో ఏమైనా ఉన్నదనినైనను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఇక్కడ చూడండి. అన్యజనులు అర్పించు బలులు ఏ దానికి అర్పిస్తారు అన్యజనులు అననంటే విగ్రహానికి. ఆ విగ్రహానికి అర్పించే బలులు దేవునికి కాదు. ఆడ కింద మాట ఏం చెప్తాడంటే దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. విగ్రహానికి బలి అర్పించే బలులు దేవునికి కాదంట. దేనికోసమంట? అవి దెయ్యముల కోసమంట. అవి దయ్యములకు అర్పించుచున్నారు అని చెప్తున్నాడాయన. అందుకని ఆయన ఏం మాట్లాడతాడంటే, మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా మీరు పాలు పొందలేరు. ఇక్కడ చూడండి పౌలు గారు ఏం బోధిస్తున్నారంటే, విగ్రహాలకు దూరంగా పారిపోండి అని అంటున్నాడాయన. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పిస్తున్నారని చెప్తున్నాడు. అంటే వాళ్ళు అర్పించే బలులు ఎవరికంట? దయ్యములకి. విగ్రహంలో ఉన్న దయ్యానికి వాళ్ళు అర్పిస్తున్నారు అని అంటున్నాడు. అలాంటప్పుడు కైసర్‌ని ఎలా ఆరాధిస్తారు చెప్పండి? వీళ్ళు అర్పించే బలులు ఏవైతే ఉన్నాయో కైసర్‌ని దేవుడిగా అంగీకరించి ఆ కైసర్‌కి బలులు అర్పించేవాళ్ళు. ఆ బలులు దేవుడికి కాదు. ఆ విగ్రహంలో ఉన్న దయ్యాలకు అర్పిస్తున్నారని పౌలు గారు చెప్తున్నాడు. వీళ్ళు అర్పించే బలులన్నీ ఎవరికి అనంటే దయ్యములకి.
అలాంటప్పుడు క్రైస్తవులు ఎలా ఆరాధిస్తారు కైసర్‌ని? ఇది విగ్రహారాధన. విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోండి అని చెప్పిన ఈ పౌలు గారు ఎలా క్రైస్తవులు అంగీకరిస్తారు కైసర్‌ని దేవుడిగా? ఎలా సాగిలపడతారు? ఎలా ఆరాధిస్తారు ఆయన్ని? అంటే విగ్రహంలో ఏముంది చెప్పండి ఇప్పుడు? ఏముంది విగ్రహంలో? దయ్యముంది. అంటే ఇప్పుడు చెప్పండి. విగ్రహం దేవుడు గాదు. మరేంటి? దయ్యం అని జెప్తున్నాడు. విగ్రహం దేవుడు కాదు. దయ్యం అని చెప్తున్నాడు. విగ్రహం ఒట్టిదే. కానీ విగ్రహంలో ఉన్నది మాత్రం సాతానుగాడు. వీళ్ళు అర్పించే బలులన్నీ ఎక్కడికెళ్తున్నాయి అనంటే సాతాను గాడికి చెందుతున్నాయి. సాతాను గాడి యొక్క శక్తికి, వాడికి లోబడిన దురాత్మల శక్తికి. విగ్రహం అనేది ఒక లోహం మాత్రమే. ఒక రాయితో మలిచిందది అంతే. కానీ ఎప్పుడైతే మనం ధూపం వేస్తారో, బలి అర్పిస్తారో అప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ విగ్రహం వెనక ఆ విగ్రహంలో వాడొచ్చి కూర్చుంటాడు. ఎవరు? సాతాను గాడు. అందుకనే ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, విగ్రహములకు బలులు అర్పించినప్పుడు ఆ బలులు దయ్యములకే వెళ్తున్నాయి. ఆ ఆరాధన ఎవరికనంటే సాతాను గాడికి. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు అనంటే సాతాను గాడిని. ఆ దురాత్మల శక్తిని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. ఇక్కడ దయ్యములంటే సాతాను గాడు. వాడి చేతిలో వాని దగ్గరుండ వానికి అనుకూలంగా ఉన్న దురాత్మల శక్తులని అర్థం అక్కడ. అంటే దేవుని దేవునికి బదులు విగ్రహాలకి అర్పించే బలులు అనేది ఏంటి అనంటే ఇక్కడ ఆత్మీయ వ్యభిచారం అవుతది. దేవునికి బదులు నువ్వు విగ్రహాలకు అర్పిస్తే అది ఏమవుతదంటే ఆత్మీయ వ్యభిచారం. అందుకని పౌలు గారు మీరు దయ్యములలో పాలు పంచుకోవడం నాకిష్టం లేదు. అంటే సాతాను గాడితో పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఆనాటి క్రైస్తవులకి ఇది అర్థమైంది. ఆయన చెప్పిన బోధ అర్థమైంది. ఈరోజు మనకే అర్థం అవ్వట్లేదు ఈ బోధ. రాజకీయ నాయకులకు మొక్కడం గాని, చక్రవర్తులకు మొక్కడం గాని, రాజులకు మొక్కడం గాని, దాని వెనకాల ఎవరున్నారో మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవులకు తెలుసు. ఈరోజు మనకి అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి విగ్రహారాధన జేసినట్లు, దేవుని స్థానంలో వేరే మనిషిని జేయడం, ఇవన్నీ ఏమవుతదంటే విగ్రహారాధన భూమి మీద ఎలాగైతే మనం ఇలా విగ్రహారాధన జేస్తున్నామో, ఈ క్రైస్తవులకు అర్థమైపోయింది. ఇది చేస్తే విగ్రహారాధన, దీని వెనకాల సాతానుగాడు ఉన్నాడని మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవులకు అర్థమైంది. అందుకనే వాళ్ళు ఎక్కడ కైసర్‌ని, చక్రవర్తిని దేవుడుగా అంగీకరించలేదు, ఆరాధించలేదు. ఈ భూమి మీద ఎలాగైతే దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారో, అలాగే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆకాశంలో కూడా దేవతలు అనబడినవి ఉన్నవి అని అంటున్నాడు. విగ్రహం ఎలాగైతే ఒట్టిదో, ఆకాశంలో ఉన్న వాటిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్న వాటి వెనకాలగా ఒకడున్నాడు. అది గూడా ఒట్టిదే అని అంటున్నాడు. ఆకాశంలో దేవతలనబడినవాడు ఎక్కడున్నారు ఒకసారి చూద్దామా? ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆకాశంలో దేవతలనబడినవి ఉన్నవి అని మాట్లాడినాడు గదా! పౌలు గారు. అవి ఏంటో ఒకసారి చూద్దాము. అదే 5వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ 10 8 మొదటి కొరింథీ 8 5వ వచనం. 5వ వచనం చూడు. దేవతలు అనబడిన వారును, ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను, భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నవి. ఇక్కడ చూడండి. ఆకాశంలో కూడా దేవుళ్ళున్నారా? విగ్రహం వట్టిదే. దాని వెనకాల అసలు రూపం ఎవరిది చెప్పండి? ఈ భూమి మీద విగ్రహం వట్టిదే. కానీ దాని వెనకాల అసలు రూపం ఎవరిది? వాడిది. సాతాను గాడిది. చూడండి. ఆకాశమందైనను, భూమి యందైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ భూమి మీద విగ్రహాలని ఏం చేశారంటే విగ్రహాలను చెట్టిని, పుట్టని, గేదెని, రాయిని, రప్పని, మొద్దుని వీళ్ళేం చేశారంటే దేవుళ్ళుగా మలిచేశారు. ఇది విగ్రహారాధన అని అన్నాడు. అలాగే ఆకాశంలో ఉన్న వాటిని కూడా దేవతలుగా చేసుకున్నారు అని అంటున్నాడు. ఈ భూమి మీద రాయిని దేవుడన్నారు, మొద్దుని దేవుడన్నారు, రప్పని దేవుడన్నారు, గేదెని దేవుడన్నారు. ఇంకా రకరకాల వాటిని దేవుళ్ళుగా పిలుచబడ్డారు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎలాగైతే దేవుళ్ళుగా, దేవతలుగా ఈ సృష్టిలో ఉన్నటి వారిని ఆరాధించారో, అలాగే ఆకాశంలో ఉన్న వాటిని గూడా దేవుళ్ళు అంటున్నారు, దేవతలు అంటున్నారు అని అంటున్నారు.
ఆకాశంలో ఎవరున్నారు దేవతలు? ఒకసారి చూద్దామా? ఆకాశంలో ఎవరు దేవుళ్ళు, దేవతలున్నారు? ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరున్నారన్న మాట ఒకసారి చూద్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 23, 5, 6 వచనాలు చదువుతా చూడండి. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు వారినందరినీ నిలిపివేశను. ఇక్కడ చూడండి, ఆకాశంలో వేటిని వీళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారంట. ఎవరు ఇక్కడ ఆరాధించేదంటే యూదులు. యూదులు మొత్తం ఏం చేసేసారంటే, దేవుళ్ళు దేవతలు వీళ్ళే అని చెప్పేసి ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను, నక్షత్రాలని వీళ్ళు పూజించేశారు. అందుకనే పౌలు గారు ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మన పితరులు యూదులు ఎలాగైతే వాళ్ళు విగ్రహారాధన చేశారో ఆకాశంలో కూడా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవతలు, దేవుళ్ళు అని ఎలాగైతే వాళ్ళు అనుకున్నారో మీరు కూడా అలాగే చేస్తే అది విగ్రహారాధన అవుతుంది అని చెప్తున్నాడు. సూర్య చంద్ర గ్రహాలు నక్షత్రాల వెనుక, ఈ ఆరాధన వెనుక ఎవరున్నారు? వాడే ఉన్నాడు. వాడు ఎప్పటికెప్పుడు వాడు మనుషులను చాలా మాయ చేసేస్తాడండి. చాలా అంటే చాలా మాయ చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఆరాధన వెనకాల ఎవరు ఉన్నారు అని అంటే, ఈ లోక సంబంధమైన ఆరాధన వెనకాల గాని, ఆకాశంలో ఉండే ఆ గ్రహాల వెనుక ఆరాధన వెనుక గాని ఎవరు ఉన్నారంటే, ఆరాధన వెనుక కూడా ఎవరున్నారు అంటే సాతానుగాడు, వాడి అనుచరులు, దురాత్మ శక్తి సమూహము. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఈ భూలోక విగ్రహారాధన వెనక, ఆకాశంలో జరుగుతున్న ఆ గ్రహాలని దేవుళ్ళు అంటున్నారు గదా! ఆ ఆరాధన వెనక కూడా ఎవరున్నారు అనంటే సాతానుగాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ ఆరాధనలో మీరు పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. సాతానుగాడు చూడండి, దేవునికి ఎటువంటి ఆరాధన అయితే ఉందో నాకు కూడా అదే విధంగా ఆరాధన కావాలని కోరుకున్నాడాడు. దేవుడు ఎలాగైతే ఘనపరచబడుతున్నాడో, ఎలాగైతే మహిమపరచబడుతున్నాడో ఆ ఆరాధన నాకు కూడా కావాలి అని అనుకున్నాడు వాడు. గర్వించాడు. ఆ ఘనత, ఆ మహిమ నాకు కావాలి అని అనుకున్నాడు. దేవుడి స్థానం నాకు కావాలి అని అనుకున్నాడు వాడు. దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు వాడు. నేను దేవుడి కంటే పై స్థానంలో ఉండాలి అని అనుకున్నాడు. గర్వించాడు. అందుకే వాడు పరలోకం నుండి వాడు కిందికి పడవేయబడ్డాడు. అంత గర్వించాడు కాబట్టి, దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు కాబట్టి వాడు ఏం చేశాడంటే దేవుడు పైనుంచి తోసేశాడు. అప్పటి నుంచి వాడు ఏం చేశాడంటే, ఈ ఆరాధన అంతా నాకే కావాలి, నన్ను దేవుడిగా మొక్కాలని చెప్పి వాడు మనుషులను ఏమార్చడం స్టార్ట్ చేసేశాడు. దేవుడికి ఎలాంటైతే ఆరాధన జరుగుతుందో ఆ ఆరాధన నాకు కావాలి అని అనుకున్నాడు. నన్ను అలాగా ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి అని అనుకున్నాడు వాడు. అలా అనుకున్నాడు కాబట్టి దేవుడు పైనుంచి కిందికి పడేశాడు. అప్పుడు ఏం చేశాడంటే మనుషులను వీడు మార్చడం స్టార్ట్ చేసేశాడు. అప్పటి నుండే వాడు ఎప్పుడైతే పరలోకం నుండి వాడు కిందికి పడివేయబడ్డాడో అప్పటి నుండే విగ్రహారాధన, సృష్టి ఆరాధన, సూర్యచంద్ర నక్షత్రముల ఆరాధన వచ్చింది. ఎక్కడి నుండి, ఎవరి నుండి వచ్చింది? ఇది సాతానుగాడి నుండి వచ్చింది. వాడు స్టార్ట్ చేసి మొదలెట్టేశాడండి. స్టార్ట్ చేశాడు ఈ ఆరాధన మొత్తాన్ని స్టార్ట్ చేశాడు. నాకే కావాలని వాడు చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఇది మొదలుపెట్టేశాడు. ప్రతి ఒక్కరు వానికి దాసోహం అయిపోయారు. వాడిని ఆరాధించట్లో అంతలా వాడు మనుషులను ఏమార్చేసేసాడు. అంటే అనేకులు వాడికి దాసోహం అయిపోయారు. వానికి బానిసలైపోయారు ఇది స్టార్ట్ చేసిన వెంటనే. అంత బలంగా వాడు మనుషులను మార్చగలడు. ఇలాంటి గొప్ప సువార్తలు అప్పుడు అపోస్తులు పౌలు గారు ప్రకటించారు కాబట్టే మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవులు రోమ ప్రభుత్వ చక్రవర్తులను మొక్కలేదు. వాళ్ళని దేవుడుగా కనీసం అంటే కూడా ఎంచలేదు. ఇది మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల విశ్వాసం. వాళ్ళ ధైర్యం చూడండి. మమ్మల్ని చంపేస్తారని తెలుసు వాళ్ళకి.
అయినా గాని సరే వాళ్ళు ఎక్కడ కూడా మొక్కనే మొక్కలేదు. విగ్రహాలకు అసలు ఎక్కడ కూడా విగ్రహారాధన చేయనే చేయలేదు. వాళ్ళు చంపేస్తారని తెలుసు. అయినా వాళ్ళు ఎవ్వరికీ మొక్కలేదు. వాళ్ళు చంపేస్తారని తెలుసు. బలులు అర్పించకపోతే మనల్ని చంపుతారని తెలుసు. మొక్కపోతే మనల్ని చంపుతారని తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఆరాధించలేదు. దీని వెనకాల ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకి తెలుసు. ఈ అపోస్తలులు బోధించిన ఈ బోధలో దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే వాళ్ళు ఎక్కడ గూడా ఇంత ఆరాధన వేరే వాళ్ళకి ఇవ్వలేదండి. దేవుని స్థానంలో వేరే వాళ్ళని అస్సలు ఎక్కడ పెట్టలేదు. రోమ ప్రభుత్వపు చక్రవర్తులను గాని, ఆ సిద్ధాంతం వెనకాల ఎవరున్నారో అన్న విషయం గాని, వాళ్ళకి బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. వాళ్ళకి మొక్కలేదు. అది మొదటి వాళ్ళని ఎక్కడ గూడా మొక్కలేదసలు. అది మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల యొక్క విశ్వాసం. మరి మన విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? మన విశ్వాసం ఎలా ఉంది? అదే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి హింస ఈరోజు మనకుంటే, మనం ఈరోజు దేవునిలో మనం స్థిరంగా నిలబడగలమా? ఆ విశ్వాసం గట్టిగా పట్టుకొని అలాగ నిలబడగలమా? ఆ విశ్వాసం మనలో ఉందా? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి హింస ఇప్పుడు ఉంటే, ఈ జనరేషన్‌లో ఉంటే, మనము దేవుడిలో నిలబడగలమా? అలాంటి విశ్వాసులున్నారా? ఈరోజు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టకపోతే నిన్ను చంపేస్తామనంటే, నువ్వు నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకునే విధంగా మనం ఉన్నామా? వదలకుండా నిలబడగలమా మనము? యేసుక్రీస్తు వారిని వదలకుండా నిలబడగలమా? ఆ విశ్వాసం మనలో ఉందా? అలాంటి క్రైస్తవులు ఉన్నారా అని నన్నడుగుతున్నా. ఉన్నారా? ఇలాంటి క్రైస్తవులు విశ్వాసం ఎలా ఇప్పుడున్న క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంటదో చెప్పనాండి? ఏదైనా ఒక సమస్య మన ఇంట్లోకొస్తే, మన ఇంట్లో ఆ సమస్య ఎళ్ళకుండా అలాగే తిష్టేసి కూర్చుంటే, ఏమంటారో తెలుసా ఇదే విశ్వాసులు, ఇదే క్రైస్తవులు, ఎవరిని ఆశ్రయిస్తారో చెప్పనా? బాబాలను ఆశ్రయిస్తారు. ఎందుకు? ఎందుకంటే మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మీరు తీరుస్తారని జెప్పేసి బాబాలను ఆశ్రయించే క్రైస్తవులున్నారు. లేరు? ఈ సమస్య వెళ్ళట్లేదని జెప్పి ఆ ఇంట్లో ఆ సమస్య వెళ్ళట్లేదని జెప్పేసి, ఆ సమస్య తీరట్లేదని జెప్పేసి, ఇల్లును వదిలేసే క్రైస్తవులున్నారు. ఇల్లునే మార్చేసే క్రైస్తవులున్నారు. మనల్ని చంపాల్సిన అవసరం లేదు. ఇంత కష్టానికి దేవుడిని వదిలేస్తాం మనం. ఇంకా వేరే వేరే వేటినో నమ్ముకుంటాం. వాటిని పూజిస్తాం. ఈరోజు చూడండి ప్రతి క్రైస్తవుడు చేసేదేంటంటే ఇదే తతంగమే. ఎంత శ్రమ వచ్చినా మొదటి క్రైస్తవులు ఎక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. ఈరోజు ఇంట్లో సమస్య ఉంటే దేవుడిని వదిలిపెట్టే విశ్వాసులున్నారు. ఇల్లు కట్ట మనం ఏం చేస్తామండి? వాళ్ళు ఎక్కడ గూడా సరే ఇంత విగ్రహారాధన చేయలేదు. మనం ఏం చేస్తామంటే బాబాలని ఆశ్రయిస్తాం. అదొక విగ్రహారాధన. ఇంకేం చేస్తారో తెలుసా మన విశ్వాసులు, మన క్రైస్తవులనబడే వాళ్ళు? ఇల్లు కట్టుకోవడానికి వాస్తు చూస్తారు. ఇల్లు కట్టిన తర్వాత గృహ ప్రవేశానికి ఇది మంచి రోజా? కాదా? అని మంచి రోజును చూస్తారు. ఇంకేం జేస్తారు? ఏదైనా మన ఇంట్లో ప్రోగ్రామ్ జరగాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా ఎవరిని ఆశ్రయిస్తారనంటే, పూజారులను ఆశ్రయిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళుతారు. ఇంట్లో మాకు మంచి జరగట్లేదు, మా జీవితాలు ఎక్కడేసిన గొంగలు అలాగే ఉందని ఏం జేస్తారంటే, బాబాలను ఆశ్రయిస్తారు. పూజారులను ఆశ్రయిస్తారు. ఇంకా బ్రాహ్మణులను ఆశ్రయిస్తారు. కొన్ని ఆచారాలను పాటించేస్తారు. ఇలాగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇది మొదటి క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఆనాటి క్రైస్తవుల విశ్వాసం, ఈనాటి క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంది? అరె! ఇవన్నీ మనం చేయకూడదు గదా! మనం ఇవన్నీ చేయకూడదురా! మనము యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు మనం చేయకూడదనంటే వాళ్ళేమంటారో తెలుసా? ఇది కులం పాటిస్తుంది. కులంలో ఉండే ఆచారాలు ఎన్నో ఉంటాయి. ఈ కులం పాటిస్తుంది. మన పెద్ద మనుషులు పాటిస్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తుంది. మనం ఎందుకు పాటించకూడదు అని అంటారు. అంటే నీ కులం మొత్తం నరకానికి పోతుంది. నువ్వు గూడా ఎళ్తావా? ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ నరకానికి పోతారు. నువ్వు వెళ్తావా? ఏ కులమైతే కల్పన పద్ధతులను, ఈ ఆచారాలను పాటిస్తుందో
ఆ పాటించే వాళ్ళందరూ నరకానికెళ్తారు. నువ్వు కూడా వెళ్తావా? ఈ కల్పన పద్ధతుల వెనకాల, ఈ ఆచారాల వెనక ఎవరున్నారో తెలుసా? సాతాను గాడున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న ఈ పద్ధతుల వెనక వాడున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న ఈ పద్ధతి వెనకాల ఎవరున్నారో? సాతాను గాడున్నాడు. వాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పద్ధతులని, ఈ ఆచారాలను తీసుకొచ్చి పడేసాడు ఈ లోకంలోకి. అందుకని చాలామంది ఈ ఆచారాలు, పద్ధతులని దేవుడిని వదిలేసి ఈ బాబాలను ఆశ్రయించడం గానీ, పూజారులను ఆశ్రయించడం గానీ, బాపనయ్యలను ఆశ్రయించడం గానీ, ఇలా ఎంత ఈజీగా దేవుడిని వదిలేస్తున్నారో. దేవుని పైన నమ్మకం అలా ఉంది ఈనాటి విశ్వాసులది. మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవ విశ్వాసం, ఈ రోజు ఉంటున్నటువంటి క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎంత తేడా ఉందో, ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పండి. మనం ఆశ్రయిస్తున్న దాని వెనకాల ఎవడున్నాడు? సాతాను గాడున్నాడు. ఆడు దురాత్మల శక్తి ఉంది. ఇప్పుడు వాటన్నిటిని ఆశ్రయిస్తున్న నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు? సాతాను గాడే వాడి దురాత్మల శక్తిని ఆశ్రయిస్తున్నట్టు. నువ్వు ఎవరిలో పాలిభాగస్తులవుతున్నావు? సాతాను గాడి దురాత్మ శక్తులలో నువ్వు పాలివాడవవుతున్నావని అర్థం. ఇవన్నీ పాటిస్తే కనుక చెప్తున్నా, వాడికి నిర్ణయించిన పాతాళంలోకి ఎళ్ళిపోతారు. ఇది తథ్యం. ఆనాటి క్రైస్తవులు ఎంత గట్టిగా నిలబడ్డారో చూడండసలు. మమ్మల్ని చంపేసినా పర్లేదు. మమ్మల్ని చంపినా పర్లేదు. ఆనాటి క్రైస్తవులు వాళ్ళకి తెలుసు చంపుతారని. అయినా పర్లేదు. వాళ్ళ విశ్వాసాలని ఎక్కడ గూడా తగ్గలేదండి. కనీసం వాళ్ళ బెదిరింపులకు గూడా వాళ్ళు లొంగలేదు. ఈరోజు మనకి ఇవి ఏవి లేకపోయినా ఈజీగా మనం విగ్రహారాధన జేస్తున్నాం. దేవుడిని వదిలేస్తున్నాం. ఆనాటి మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది అనంటే ఎక్కడేసిన గొంగలి అలాగనే అన్నట్టే ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నా, మన విశ్వాసం పరిపూర్ణం గాకపోతే, ఈ విశ్వాసం స్థిరంగా ఉండకపోతే చాలా కష్టం. నీ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడకపోతే, ఇది పరలోకం కాదు గదా! పరలోకం నుండి ఆయన ఆరాధిస్తున్న శబ్దాలు కూడా వినలేవు. అర్థమవుతుందా? నీ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడకపోతే, నీ విశ్వాసం ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా అవ్వకపోతే, కనీసం నీకు పరలోకం కాదు కదా! పరలోకం నుండి వచ్చే ఆ శబ్దాలు కూడా వినలేవు. జాగ్రత్తగా. పరలోకం నుండి వచ్చే ఆ శబ్దాలను కూడా వినలేవు. అంత ఘోరంగా ఉంటది నీ పరిస్థితి. అంత నరకంలో అంతగానం బాధపడతావు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాని సరే క్రైస్తవులు ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ఆచారాలు, పద్ధతులు, విగ్రహారాధన చేసే క్రైస్తవులు ఇప్పటికి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారిని మేము నమ్ముతున్నాము అంటూనే అన్నీ చేసేవాళ్ళున్నారింకా. ఉన్నారు. ఇప్పటికున్నారు. అలాంటి క్రైస్తవులకు నేను చెప్తున్నా, ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే నిన్ను ఎవ్వడు కాపాడలేడు. కాపాడే దేవుడే నిన్ను వదిలేస్తే నిన్ను ఎవడు కాపాడగలడు? ఎవడు కాపాడగలడు? కాపాడే దేవుడే నిన్ను వదిలేస్తే ఎవడు కాపాడగలడు నిన్ను? నీ భార్య నిన్ను కాపాడుతుందా? నీ భర్త నిన్ను కాపాడతాడా? లేదంటే నీ బంధువులు, నీ చుట్టాలు ఎవరు నిన్ను కాపాడగలరు? ఎవరు కాపాడగలరు నిన్నని అడుగుతున్నా. ఎంత విగ్రహారాధన చేసి నేను దేవుడిని నమ్ముకున్న, యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా అన్న క్రైస్తవులే ఇవన్నీ చేస్తే, ఒకవేళ నిన్ను దేవుడు వదిలిపెడితే నిన్ను ఎవడు కాపాడగలడు? దేవుడు నిన్ను వదిలేస్తే ఎవడు కాపాడగలడు? నీ బంధువులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం నిన్ను కాపాడుతుందా? కాపాడదు. ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాని, ఇలాంటి క్రైస్తవులు ఉంటే మారు మనసు పొందండి. ఈ పద్ధతులు మానుకోండి. ఈ ఆచారాలు మానుకోండి. ఈ పద్ధతుల వెనక, ఈ ఆచారాల వెనక ఎవరున్నాడంటే వాడున్నాడు, సాతానుగాడు. వీటన్నిటిని ఆశ్రయిస్తున్నారంటే మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే దేవుణ్ణి కాదు, సాతాను గాడిని ఆశ్రయిస్తున్నాడు. వాని దురాత్మల శక్తులను ఆశ్రయిస్తున్నారు అనే అర్థం. ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. ఆయన ఉగ్రతకి పాత్రులు అవ్వకుండా, ఆయన ఉగ్రతకి పాత్రులు అవుతే మనం తప్పించుకోలేము. టైం లేదు మనకి. చాలా తక్కువుంది. రాకడ సమయం చాలా
చాలా తొందరలోనే ఉంది. ఎప్పుడొస్తదో తెలీదు కాబట్టి మనకు సమయం లేదు. మారు మనసు పొందుదాం. మన పాపములకు చనిపోయిన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఆ దేవుడే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. మన కోసం చనిపోయి తిరిగి లేచి ఆ పరమునికి ఎళ్ళిన ఆ యేసుక్రీస్తు వారే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. మారు మనసు పొందుదాం. మారు మనసు పొందుకోండి. నమ్మి మారు మనసు పొందండి. బాప్తిసం పొందండి. అందరం ఆయన రాక కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాజ్యంలో ప్రతి వారు, ప్రతి ఒక్కరం ఆయన రాజ్యంలో ఉందాం. పాలివారగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.